మీకు సందేశ్ ఖలీ గుర్తుందా? పశ్చిమ బెంగాల్లోని ఈ సందేశ్ ఖలీ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు మహిళల్ని తమ పార్టీ కార్యక్రమాలకు రమ్మని ఇష్టం వచ్చినన్ని రోజులు ఉంచుకునేవాళ్ళు. భర్తలు ఎవరైనా అభ్యంతర పెడితే వాళ్లను హింసించేవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి రేషను, పర్మిట్ ఎటువంటిది దొరకకుండా, దుకాణం పెట్టుకునే అనుమతి కూడా దొరకకుండా చేసేవాళ్ళు. అలాంటి సందేశ్ ఖలీలో షేక్ షాజహాన్ అనే తృణమూల్ నాయకుడి పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దాడి చేయడానికి వెళితే ఆయనే తిరిగి వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడి చిట్ట చివరికి వాళ్ళు ప్రాణాల కోసం పరుగులు తీసే పరిస్థితి తెచ్చారు. ఈ కేసులో ఒక సాక్షి ఉన్నాడు, అతని పేరు భోలేనాథ్ ఘోష్. ఈ భోలేనాథ్ ఘోష్ ఆయన కొడుకు, అదేవిధంగా ఒక డ్రైవరు, వీళ్ళు కోర్టులో సాక్ష్యం ఇవ్వడానికి వస్తుంటే డిసెంబర్ 10వ తారీఖున గుర్తు తెలియని వాహనం వచ్చి గుద్దేసిపోయింది. దీనిలో కొడుకు, డ్రైవరు చనిపోయారు. భోలేనాథ్ ఘోష్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆరోపణ చేసేది ఏంటంటే కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు వెళ్తున్న కారణంగానే ఈ భోలేనాథ్ ఘోష్ మీద దాడి జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ యొక్క హింసా రాజ్యము, అరాచకత ఈ స్థాయిలో ఉన్నాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు.